చెక్కులకు సంబంధించిన కేసు విషయంలో మా హాస్పిటల్కి కూడా రావడం జరిగిందండి. సో వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో దానికి సంబంధించిన వ్యక్తుల మీద అండ్ దానికి సంబంధించిన సమాచారం కోసం మా దగ్గర రావడం జరిగింది. అండ్ మమ్మల్ని దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. అందులో భాగంగానే మేము ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే సమాచారం ఇచ్చామో 1 year బ్యాక్, ఏదైతే సిఐడి నుంచి ఎవరైతే పోలీసు వారు వచ్చారో వాళ్ళకి కంప్లీట్గా సమాచారం ఇచ్చిన మేరకు మేము దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళకి సమర్పించడం జరిగిందండి. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఈ ఈ ఈ ఈ ఇట్లా ఈ కండిషన్కి పాల్పడింది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారించడం జరిగింది. వాళ్ళని ఇక్కడ తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ ఏమేం చేశారని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేయడం జరిగిందండి. సో ఈ విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదనేది మేము అన్ని విధాలుగా దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంటేషన్ కానీ, ఈవెన్ బిల్స్ కానీ, సంబంధించిన ప్రతి డాక్యుమెంట్కి సంబంధించిన వివరాలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందులో మాకు ఎటువంటి సంబంధం లేదనేది విషయం కూడా మేము కానీ మా స్టాఫ్కి సంబంధించి కానీ అందరినీ వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు ఎంతవరకు ఒక కన్క్లూషన్కి వచ్చారనేది మాకు తెలియదు. కానీ బట్ ఇన్వెస్టిగేషన్లో మేము మా అన్ని విధాలుగా మేము సహకరించాం వాళ్ళకి. అండ్ వాళ్ళు కూడా పోలీస్ వారు కూడా మాకు అన్ని విధాలుగా ఏదైతే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయో ఎక్కడ ఎటువంటి సంకోచం లేకుండా కంప్లీట్గా వాళ్ళు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రతిదీ పూర్తి చేసుకునే వెళ్ళారు. అండ్ దీనికి సంబంధించి ఏదైతే ఆ టైంలో సిఎంఆర్ఎఫ్కి సంబంధించిన ఈ స్కామ్ ఏదైతే ఉన్నదో అది చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కంప్లీట్గా విచారించడం జరిగింది. వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, ఏమేం చేసేవారని కంప్లీట్గా వాళ్ళని విచారించడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా లేదా నాకైతే తెలియదు. బట్ మాకు సంబంధించినంత వరకు మేము కంప్లీట్గా ఎటువంటి తప్పు లేదు అనే విషయం సిఐడి వారికి అయితే తెలియజేయడం జరిగింది.